కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లోని బెళగావిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచమశాలి లింగాయత్లు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సువర్ణ విధాన సౌధును ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఓబీసీల్లో 2A కేటగిరీ కింద తమకు రిజర్వేషన్ కల్పించాలని పంచమశాలి లింగాయత్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు 3B కేటగిరీలో ఉన్నారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లోని బెళగావిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచమశాలి లింగాయత్లు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సువర్ణ విధాన సౌధును ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఓబీసీల్లో 2A కేటగిరీ కింద తమకు రిజర్వేషన్ కల్పించాలని పంచమశాలి లింగాయత్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు 3B కేటగిరీలో ఉన్నారు. బీజేపీతో డైరెక్ట్ ఫైట్లో ఘోరంగా విఫలమవుతున్న కాంగ్రెస్కు ఇండియా కూటమి పార్టీలు దూరం జరుగుతున్నాయి. కూటమి నాయకత్వం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి అప్పగించాలనే డిమాండ్కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, దీదీ లీడర్షిప్కు మద్దతు ఇవ్వగా తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ లిస్టులో చేరారు. ఇండియా కూటమిని నడిపించే బాధ్యతను మమతా బెనర్జీకి అప్పగించాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అభ్యంతరాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు లాలూ. మహారాష్ట్రలో అఘాడీ ఓటమి నేపథ్యంలో ఇండియా కూటమి నాయకత్వ మార్పు వ్యవహారం తెరపైకొచ్చింది. విపక్ష కూటమిని లీడ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు దీదీ. దీనికి అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కేజ్రీవాల్ తదితరులు దీదీకి మద్దతిచ్చారు. డీఎంకే మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోనే ఇండియా కూటమి నడవాలని కోరుతోంది.